వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. మరి ప్రధానంగా మనం రేపు జరగబోయే ఆర్ఆర్బి గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని ఆ గ్రూప్ డిని దృష్టిలో పెట్టుకొని మనం డైలీగా రోజుకి అంటే ప్రతి టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అనేది జనవరి మంత్ నుంచి ఆగస్టు మంత్ వరకు తీసుకోవడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఈ 7 months కవర్ చేస్తూ అక్టోబరు, నవంబరు, డిసెంబర్ మంత్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఒక ప్రశ్న తీసుకుంటూ అరౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నిన్న ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఆ వీడియోలోని చాలా టాపిక్స్ దాదాపు 10 questions తీసుకోవడం జరిగింది. 10 questions నుంచి ఎవ్రీ క్వశ్చన్ నుంచి అరౌండ్ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా కరెంట్ అఫైర్స్ అంటే చుట్టూ ఉన్న కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగిందని నువ్వు గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని వీడియో చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకో. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షల్లో కూడా ఉపయోగపడుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఏ పోటీ పరీక్ష అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది 1 year లోపు చూడాలి. కాబట్టి ప్రతి పోటీ పరీక్షకు కూడా కరెంట్ అఫైర్స్ అనేది అది గ్రూప్ డి అనే కాదు, ఇది గ్రూప్ డి, ఇది ప్రతి పరీక్ష గ్రూప్ 2కి కూడా ఉపయోగపడుతుంది, జీడీకి కూడా ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. మరి ఫస్ట్ ప్రశ్న మనం పరిశీలిస్తే బోర్డు పైన కనిపిస్తుంది చూడండి సార్. ఒకసారి ప్రశ్న 2026 జూలై నెలలో నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలను వరుస క్రమంలో గుర్తించగలరు. ఇది క్వశ్చన్ సార్. 2026 జూలై నెలలో నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలను వరుస క్రమంలో గుర్తించగలరు. మరి ప్రశ్న ఎందుకు సార్ ఇవ్వడం జరిగిందంటే 2025 ఆర్ఆర్బి గ్రూప్ డిలోని ఒక ప్రశ్న అడిగాడు సార్. అప్పుడు 2025 కింద అడిగాడు ప్రశ్న. 2025లో మే నెలలో నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలను గుర్తించండి అన్నాడు. కాబట్టి ఇటువంటి రూట్లో ఇటువంటి విధానంలో ప్రశ్నలు అనేవి ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే ఏ దేశాలు పర్యటించడం జరిగింది సార్ అంటే నరేంద్ర మోడీ గారికి అవార్డులు కూడా ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే దాదాపుగా మనందరికీ తెలిసిందే 35 అవార్డ్స్ రావడం జరిగింది నరేంద్ర మోడీ గారికి. అంటే అత్యున్నతమైన పౌర పురస్కారాలు పొందిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని ఫస్ట్ విదేశీ పర్యటన అంటే 2014లోని నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అయ్యారో ఫస్ట్ పర్యటన భూటాన్ దేశం వెళ్ళడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుంచి విదేశ పర్యటనలు వెళ్తూనే ఉన్నారు. అగ్రిమెంట్స్ కోసం, ఒప్పందాల కోసం, పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం, వీటి కోసం. కాబట్టి తత్సంబంధాలు పెంచుకోవడం కోసం, శాంతియుత ఒప్పందాల కోసం కూడా నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలు పర్యటిస్తున్నారు. ఆ దేశంలో ఉన్న అత్యున్నతమైన పౌర పురస్కారాలు కూడా అందుకోవడం జరుగుతుంది మోడీ గారు. అయితే 2026 జూలై నెలలో నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలను వరుస క్రమంలో గుర్తించగలరు అన్నాడు. మరి రీసెంట్గా జూలై మంత్ అన్నాడు కాబట్టి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జింబాబ్వే ఆప్షన్ ఏలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంటే ఆస్ట్రేలియా రైటే, న్యూజిలాండ్ రైటే అని వెళ్ళడం జరిగింది జూలైలో. కానీ జింబాబ్వే ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి ప్రశ్న అనేది రాంగ్గా పరిగణించాలి. ఆప్షన్ బి ఒకసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇచ్చాడు. మరి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళారు రైటే, బట్ సౌత్ ఆఫ్రికా అనేది రాంగ్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ ఆన్సర్గా గుర్తించాలి. మరి ఆప్షన్ సి తీసుకుంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్ అన్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది, వెస్టిండీస్ వెళ్ళలేదు కాబట్టి ఆప్షన్ 3 కూడా రాంగ్గా మనం పరిగణించాలి. మరి రైట్ ఆన్సర్ ఏమవుతారంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆయన ఫస్ట్ ఇండోనేషియా వెళ్ళడం జరిగింది, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆంటోనీ ఆల్బోనిస్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత న్యూజిలాండ్ వెళ్ళడం జరిగింది సార్. ఇది నరేంద్ర మోడీ గారి పర్యటన 2026 జూలై నెలలోనే ప్రధానంగా ఈ 3 దేశాలు పర్యటించారు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విదేశీ పర్యటన ఏదంటే భూటాన్ మనం గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి విదేశాలు పర్యటిస్తూనే ఉన్నారని గుర్తుపెట్టుకుంటే ఆడు ఏ మంత్లో అడిగాడు అదేవిధంగా వరుస క్రమంలో అడగవచ్చు. లేకపోతే ఈ క్రింది వాళ్ళు నరేంద్ర మోడీ గారు జూలై మంత్లో ఏ దేశం పర్యటించారో ఆ దేశాన్ని గుర్తించారని డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. కాబట్టి 3 దేశాలు పర్యటించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ వన్ మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి సార్, ఇది నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన. 3 దేశాలు పర్యటించిన నరేంద్ర మోడీ. ఇప్పుడు మన క్వశ్చన్ ఏది జూలై మంత్ అన్నాం కాబట్టి జూలై తీసుకుంటే ఒకసారి 2026 ఇదండి సార్. 2026 జూలై వెరీ ఇంపార్టెంట్. ఒకసారి నువ్వు ఇక్కడ పరిశీలిస్తే జూలై మంత్ ఇది ప్రధానంగా జూలై 2026 జూలై 6 నుంచి జూలై 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్
ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 3 దేశాలు పర్యటించారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అదేవిధంగా ఇదే అడుగుతాడని చెప్పట్లేదు సార్, ఇవన్నీ చూసుకోవాలి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఖచ్చితంగా విజిట్ చేసిన కంట్రీస్ ఫ్రమ్ జనవరి టు జూలై వరకు ఏ దేశాలు పర్యటించారో మొత్తం మనం తెలుసుకోవాలి సార్. ఎందుకంటే 2026 జనవరి నుంచి పరిశీలిస్తే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే ఇక్కడ మన టేబుల్లో ఫిబ్రవరి నుంచి ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 7, 8 నరేంద్ర మోడీ గారు మలేషియా వెళ్ళారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, మలేషియా వెళ్ళడం జరిగింది. మరి దీని తర్వాత నెక్స్ట్ అదే ఫిబ్రవరిలో మలేషియా తర్వాత ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళారు. ఫిబ్రవరి 25, 26. ఆ నెక్స్ట్ తర్వాత నరేంద్ర మోడీ గారు రీసెంట్గా 2026 మే 15 నుంచి మే 20 వరకు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ యుఏఈ, నెదర్లాండ్, నార్వే, స్వీడన్ అండ్ ఇటలీ ఈ దేశాలు పర్యటించడం జరిగింది. యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వెళ్ళారు, తర్వాత నెదర్లాండ్ వెళ్ళారు, తర్వాత నార్వే వెళ్ళారు, తర్వాత స్వీడన్ వెళ్ళారు, అదేవిధంగా ఇటలీ వెళ్ళారు. ఇది ఆర్డర్ సార్. యుఏఈ, అదేవిధంగా నెదర్లాండ్, అదేవిధంగా స్వీడను, అదేవిధంగా నార్వే, అదేవిధంగా ఇటలీ. తర్వాత నరేంద్ర మోడీ గారు రీసెంట్గా తీసుకుంటే జూన్ 13 నుంచి జూన్ 18 వరకు మోడీ గారు 2 దేశాలు పర్యటించారు. ఒకటి ఫ్రాన్స్, రెండోది స్లోవేకియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇదండి సార్ ఫ్రాన్స్, అదేవిధంగా స్లోవేకియా దేశాలు పర్యటించారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఇదే నెక్స్ట్ జూన్ 27, 29 ఈ మధ్య ఒక దీవి పర్యటించారు. అదే సీసెల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ సీసెల్స్ యొక్క అత్యున్నతమైన పౌర పురస్కారం కూడా ఆ దేశం ప్రదానం చేసింది నరేంద్ర మోడీ గారికి. అదేవిధంగా తీసుకుంటే 2026 ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లే ఇండోనేషియా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ పర్యటించారు మోడీ గారు. దాని ముందు సీసెల్స్, దాని ముందు ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా, దాని ముందు యుఏఏ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ, దాని ముందు ఇజ్రాయిల్, దాని ముందు మలేషియా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ అడుగుతాడు ఏ మంత్లో మోడీ గారు పర్యటించారో మనం తెలుసుకోవాలి. దాని సార్ ఇప్పుడు మొన్న ఇండోనేషియా చేరిన ప్రధాని మోడీ మొన్న ఆల్రెడీ అయిపోయింది సార్. ఇది ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరంటే ప్రభావో సబియాంతో, ఆయనతో మీట్ అయ్యారు. తర్వాత ఆస్ట్రేలియా ప్రధానితో మీట్ అవ్వడం జరిగింది, ఆంటోనీ ఆల్బోనిస్. తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళారు నరేంద్ర మోడీ గారు జూలై 6 నుంచి జూలై 11 వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విదేశ పర్యటనలో లాస్ట్ 2025 ఆర్ఆర్బీలు అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్ని మనం తీసుకోవడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్. అది ఏ విధంగా అడగవచ్చు. జూలై మంత్ ఇస్తాడని చెప్పాలి, ఏ మంత్ అని అడగవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆర్డర్ ప్రకారం రాసుకుంటే ఖచ్చితంగా మనం ఒక బిట్ అనేది అచీవ్ అవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ గ్రూప్ డి క్వశ్చన్ బేస్ చేసుకుంటే ప్రశ్న తయారు చేయడం జరిగింది. రెండో క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి సార్. రెండో క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలిస్తే ది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ 2026 జూన్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ దేశం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే 2026 జూన్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏ దేశం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్ పురస్కారాన్ని ప్రదానం చేసిందన్నాడు. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా, ఆప్షన్ బి న్యూజిలాండ్, ఆప్షన్ సి స్లోవేకియా, ఆప్షన్ డి సీసెల్స్ అని ఇచ్చాడు. కాబట్టి జూన్ మంత్ పర్యటన ఇప్పుడే మనం మాట్లాడాము. జూన్లో నరేంద్ర మోడీ గారి పర్యటన ఒకసారి పరిశీలిస్తే ఇదిగోండి సార్ ఆప్షన్ ఫ్రాన్స్, స్లోవేకియా, సీసెల్స్ ఇవి ఈ దేశాలు. అంటే దీన్ని బట్టి కూడా ఈజీగా పెట్టగలగాలి. అందుకే పర్యటనలు ఖచ్చితంగా తెలుసుకుంటే ఈ బిట్ని ఈజీగా చేయొచ్చు సార్. కాబట్టి నరేంద్ర మోడీ గారికి గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరిజన్ అనే పురస్కారాన్ని ఏ దేశం నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగిందంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన అనేది జూలైలో జరిగింది అని అడిగింది. జూను అంటే రాంగ్ ఆన్సర్. స్లోవేకియా లేదా సీసెల్స్ అని ఒక అంచనా వేస్తా, కానీ స్లోవేకియాలో ఇవ్వలేదు. రైట్ ఆన్సర్ తీసుకుంటే ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి ప్రధానంగా ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే రైట్ ఆన్సర్ సీసెల్స్. గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డు గార్డియన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్ పురస్కారం ఏ దేశం అందించిందంటే నరేంద్ర మోడీ గారికి సీసెల్స్ ఒక దీవి ఆయనకి ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. గార్డియన్
ఆఫ్ ది బ్లూ హోరైజన్. ఇక్కడ చూడండి సార్, నరేంద్ర మోడీ గారు మొదటి విదేశీ పర్యటన 2026లోని ప్రధానమంత్రి 2026 ఇది. అంటే నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఇంకా 2026 ప్రజెంట్ కొనసాగుతుంది. ఇంతవరకు దాదాపుగా అంటే 35 విదేశీ పౌర పురస్కారాలు తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మొదటి విదేశీ పర్యటన భూటాన్ నుంచి ఇంతవరకు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే అత్యున్నతమైన పౌర పురస్కారాలు, ఆ కంట్రీకి చెందిన అత్యున్నతమైన పౌర పురస్కారాలను నరేంద్ర మోడీ గారికి ఆ దేశ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. ఒక 35 వరకు. అంటే సంఖ్య అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది సార్, కాన్స్టెంట్ నెంబర్ కదా. రేపే నరేంద్ర మోడీ గారు ఆగస్టులో మరొక దేశం పర్యటించవచ్చు, ఆ దేశం యొక్క అవార్డు స్వీకరించవచ్చు. అప్పుడు ఏమవుతుంది, 35 కాస్త 36, 37 సంఖ్య పెరుగుద్ది. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ నెట్లో మన గూగుల్లో చూసుకుంటే సరిపోతుంది సార్. కాబట్టి ప్రధానంగా ఒకసారి అవార్డులు అనేది ఒకసారి పరిశీలిస్తే మోడీకి వచ్చిన అవార్డులు ఇదిగోండి సార్. విదేశీ అవార్డులు అనేది ఒక లిస్ట్ అవుట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకి అన్నీ రావాలనే అవసరం లేదు, అన్నీ అవసరం లేదు. కానీ రీసెంట్గా నరేంద్ర మోడీ గారు పర్యటించిన దేశాలు 2026లో ఏమున్నాయో ఆ రీసెంట్ లిస్ట్ అవుట్ మనం తెలుసుకుంటే సరిపోద్ది. కానీ నరేంద్ర మోడీ అంతర్జాతీయ అవార్డులు, గౌరవాలు 2016 నుంచి 2026 వరకు నరేంద్ర మోడీ గారికి 2016లోని రావడం జరిగింది సార్. ఒకసారి గమనిస్తే ఇదిగోండి సార్, 2016లోని ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్లా జీజ్ సౌదీ అరేబియా ఇచ్చింది. ఈ బిట్టు నువ్వు చూసుకోవాలి. నరేంద్ర మోడీ గారికి మొట్టమొదటి విదేశ పౌర పురస్కారం అనేది ఏ దేశ ప్రభుత్వం చేపట్టిందంటే సౌదీ అరేబియా. మరి సౌదీ అరేబియా ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే 2016 ప్రధానమంత్రిగా చేపట్టడం అయితే 2014 అని మనం చెప్పాం. కానీ అవార్డు తొలి ప్రధానమంత్రిగా చేపట్టి తొలి విదేశీ పర్యటన భూటాన్ వెళ్ళొచ్చు, కానీ తొలి విదేశ పౌర పురస్కారం తీసుకోవడం, విదేశ అంతర్జాతీయ అవార్డు తీసుకోవడం మాత్రం 2016 సార్. ఎక్కడ, ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్లా జీజ్ సౌదీ అరేబియా అవార్డు. తర్వాత ఇవన్నీ నువ్వు చదవలసిన పని లేదు, ఎందుకంటే అన్నీ అడగడు, రీసెంట్ డేటా అడుగుతాడు. ఒకవేళ నీ నోట్స్ రాయాలనిపిస్తే ఈ అవార్డ్స్ అనేవి స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమోన్నల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్కి చెందిన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ అవార్డు ఇచ్చింది 2018లో. అదేవిధంగా యూనియన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్ 2018లోని యూనియన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు ఐక్యరాజ్య సమితి ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకు, అది ఇంపార్టెంట్. తర్వాత 2019లో నరేంద్ర మోడీ గారికి ఒక 4 దేశాల అవార్డులు ఇచ్చాయి. కాబట్టి ఆర్డర్ ఆఫ్ జయాద్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్, మాల్దీవులు ఒక అవార్డు ఇచ్చింది, బహ్రెయిన్ ఒక అవార్డు ఇచ్చింది, రష్యా ఒక అవార్డు ఇచ్చింది. గుర్తుపెట్టుకో, రష్యా ఏమి ఇచ్చిందంటే ఆర్డర్ ఆఫ్ ది సెయింట్ ఆండ్రోబి అపోస్టల్. గుర్తుపెట్టుకో, అంటే ఇక్కడ అవసరం ఇది గుర్తుపెట్టుకో. 1వది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సౌదీ అరేబియా. 4th వన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి అవార్డు ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గుర్తుపెట్టుకో. మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి భూటాన్ కూడా ఇచ్చింది, ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ అనేది. కానీ ఇవన్నీ జనరల్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి 2023లో మోడీ గారికి వచ్చిన అవార్డు ఫిజీ ఇచ్చింది, ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని. కొన్ని అవార్డులు వాళ్ళ కంట్రీ పేర్లో ఉంటాయి, ఆర్డర్ ఆఫ్ ఫిజీ కొన్ని పోల్చేవచ్చు. అవి చూడండి, ఆర్డర్ ఆఫ్ ది నైల్ అంటే ఈజిప్ట్ వరప్రసాదం ఏది, నైల్. కానీ ఆర్డర్ ఆఫ్ ది నైల్ అంటే ఈ అవార్డు నరేంద్ర మోడీ గారికి ఈజిప్ట్ ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ఫిజీ అంటే ఫిజీ. సేమ్ కొన్ని ప్లేయర్లు అందులోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 2023లోని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఆనర్ గ్రీస్ ఇచ్చింది. ఇలాగా ఈ అవార్డ్స్ ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి వచ్చిన అవార్డులు ఇవి చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. మొత్తం 35 అవార్డ్స్ వచ్చాయి. కానీ మనము ఎప్పటి నుంచి నేర్చుకోవాలి, 2025 నుంచి నేర్చుకుంటే మంచిది. 2025లోని బార్బడోస్ గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చింది. అదేవిధంగా తీసుకుంటే మిగతావి కూడా మారిషస్ ఆఫ్ రిపబ్లిక్, శ్రీలంక అంటే శ్రీలంక మిత్రభూషణ అవార్డు ఇచ్చింది నరేంద్ర మోడీకి. 2025లో శ్రీలంక మిత్రభూషణ అవార్డు రావడం జరిగింది. అలాగే సైప్రస్, ఘనా, ట్రినిడడ్ టొబాకో, బ్రెజిల్, నమీబియా, ఇథోపియా, ఒమన్కి మళ్ళీ ఒమనే వస్తుంది, ఆర్డర్ ఆఫ్ ఒమన్ అవార్డు వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్డర్ ఆఫ్ ఒమన్. అయితే 2025 30 నుంచి ఖచ్చితంగా నీకు ఈ 30 నుంచి 6 రావాలి సార్. 2026లో నరేంద్ర మోడీ గారికి ఇజ్రాయెల్ అవార్డు ఇచ్చింది.
అవార్డు పేరు అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ అమీర్ ఒహానా అవార్డు రావడం జరిగింది. అమీర్ ఒహానా అదొకటి. 2026లో రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ యొక్క కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డు రావడం జరిగింది స్వీడన్. అంటే స్వీడన్ ప్రభుత్వం అవార్డు ఇచ్చింది 26లో. ఎవరెవరు ఇచ్చారు గుర్తుపెట్టుకో. ఇజ్రాయిల్, అదేవిధంగా స్వీడను, అదేవిధంగా నార్వే ఇచ్చింది మన మే నెలలోని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ పేర్లో ఉంది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. నార్వే అంటే మనకు గుర్తు రావాలి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం తీసుకుంటే నోబెల్ అవార్డులో నార్వే రాజధాని ఓస్లోని నోబెల్ శాంతి బహుమతి ఇస్తారు. నార్వే పార్లమెంట్ అకాడమీ వారు ఇస్తారు. కాబట్టి నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి 2026లోని ప్రధానంగా మే నెలలోని స్వీడన్ అవార్డు వచ్చింది, నార్వే అవార్డు వచ్చింది, స్లోవేకియా అవార్డు వచ్చింది. స్లోవేకియా అంటే ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ అంటాం, అవార్డు రావడం జరిగింది. ఒకసారి గమనిస్తే నెక్స్ట్ మనం దీని తర్వాత నెక్స్ట్ పరిశీలిస్తే ఇక్కడ దీంతో పాటు 2026లోని మనకి 2026 అనగానే ఒక 33 కదా సార్, 34, 35. ఇది 35వ అవార్డు, ఇది 34వ అవార్డు, ఇది 33వ అవార్డు, ఇది 32వ అవార్డు, ఇది 31వ అవార్డు. ఇవి ఖచ్చితంగా రావాలి. 31 అనేది ఇదంటే సార్ రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అని ఇచ్చాడు. మనం అదే పరిశీలించాలి. 31 ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. ఇవి నరేంద్ర మోడీ గారికి ఇంతవరకు 35 విదేశ అవార్డులు వచ్చాయి. రీసెంట్గా ఇండోనేషియా ప్రభుత్వం ఆదిపూర్ణ బీటాంగ్ ఆదిపూర్ణ అని అవార్డు ఇచ్చింది. రీసెంట్గా సీసెల్స్ ఇప్పుడే మనం మాట్లాడాము నీలి హోరిజోన్ సంరక్షకుడు అని అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సీసెల్స్ అని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా 2026లో స్లోవేకియా ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ మొదటి తరగతి చెందిన అవార్డు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ గ్రాండ్ క్రాస్ అవార్డు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా స్వీడన్ 22 ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్. ఇండోనేషియాది గుర్తుపెట్టుకో, ఆదిపూర్ణని గుర్తుపెట్టుకో ఇండోనేషియా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చివర పర్యటించారు కాబట్టి ఆ చివరి పర్యటనలో తీసుకున్న అవార్డు ఇప్పుడే మనం ఈ బిట్లో మాట్లాడాం. ఇదంటే సార్ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటించారు కాబట్టి ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ఆదిపూర్ణ, అదేవిధంగా సీసెల్స్ అనగానే నీలి హోరిజోన్ సంరక్షకుడు. అదే సార్ దాన్నే మనం ప్రశ్న రూపంలో ఇచ్చాం గార్డెన్ ఆఫ్ ది బ్లూ హోరైజన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి వచ్చే అవార్డులు. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకో, లేకపోతే ఇందులో ఇవన్నీ 1వది 4వది చదవాలి, 1వది చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, 4th వన్ చదవాలి. అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ మళ్ళీ కింద నుంచి మళ్ళీ 2025 నుంచి వీలైతే 2026 మొత్తం ఇక్కడ రాయడం జరిగింది. ప్రతి అవార్డు రావాలి. ఆదిపూర్ణ కావచ్చు, నీలి హోరిజన్ కావచ్చు, ఆర్డర్ ఆఫ్ ది నైల్ డబుల్ క్రాస్ కావచ్చు, లేదా నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ కావచ్చు, లేకపోతే ఆర్డర్ ఆఫ్ ది పోలర్ స్టార్. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సార్. ఇది నరేంద్ర మోడీ గారికి వచ్చే అవార్డులు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలిద్దాం. భారతదేశంలోని మనకి 2 క్వశ్చన్లు అయ్యాయి. ఇప్పుడు మోడీ గురించి క్లారిటీగా చెప్పడం జరిగింది. మొదటి ప్రశ్న మాట్లాడాం, అదేవిధంగా 2వ ప్రశ్న కూడా మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇప్పుడు 3వ ప్రశ్న మనం పరిశీలిద్దాం. ఆర్ఆర్బి గ్రూప్ డి దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ అని చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు? ది లార్జెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు అన్నాడు. అది ఎలాగా? అత్యధిక కాలం అన్నప్పుడు 2 విధాల ప్రశ్న ఉంటుంది. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా ఇది కీవర్డ్. ఎన్నికైన ప్రధానిగా అంటే 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కౌంట్ చేయాలి నువ్వు. అలాగని 1947లో నెహ్రూ గారు ఎన్నిక అవ్వచ్చు, అప్పుడు ఎలక్షన్లు ఏం జరగలేదు. ఎక్కడైతే జనరల్ ఎలక్షన్లు జరిగాయో అప్పటి నుంచి కౌంట్ చేయాలి. అందుకే ఎన్నికైన ప్రధానిగా అన్నారు. జనరల్గా అడిగాడు అనుకోండి, భారతదేశంలో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ. 16 సంవత్సరాల 286 రోజులు, అప్రాక్సిమేట్లీ 17 years అంటాం.
దేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని ఎవరు? నెహ్రూ. కానీ ఎన్నికైన ప్రధానిగా పనిచేసిన వారు ఎవరు అడుగుతాడు? నెహ్రూ అనేది తప్పు సార్. అదే విధం తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి తప్పు. అదే విధం తీసుకుంటే నరేంద్ర మోడీ గారు, అదే విధం తీసుకుంటే నరేంద్ర మోడీ గారు, ఇందిరాగాంధీ తప్పు. రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే నరేంద్ర మోడీ గారు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్ ఏదంటే నరేంద్ర మోడీని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని నెహ్రూ. 16 సంవత్సరాల 286 రోజులు, అప్రాక్సిమేట్లీ 17 ఏళ్ళు. ఆయన అడిగింది ఎన్నికైన ప్రధానిగా, అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రధానిగా, ఒక ఎంపీగా గెలాలి, ఒక పార్లమెంట్ మెంబర్గా ఎన్నిక అవ్వాలి. మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1952లో జరిగాయి. కాబట్టి ఎన్నికైన ప్రధానిగా తీసుకుంటే నరేంద్ర మోడీ గారు. జనరల్గా అడిగితే మాత్రం నెహ్రూ గారు. గుర్తుపెట్టుకోండి. లాల్ బహదూర్ శాస్త్రి రాంగ్ ఆన్సర్, ఇందిరాగాంధీ కూడా రాంగ్ ఆన్సర్ గమనించాలి. ఒకసారి ఇంకా క్లారిటీ నీకు కావాలంటే ఒకసారి పరిశీలించితే నరేంద్ర మోడీ గారు 4399 రోజులు ప్రధానమంత్రిగా 4399 4 3 3 3 9 ఇన్ని రోజులు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో రద్దు చేశారు, అందరికీ తెలుసు. 2019లో రద్దు చేయడం జరిగింది. ఆగస్టు 5న రద్దు చేయడం జరిగింది. 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది, లడఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్గా. అలాగే తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఇలా ఎన్నో జిఎస్టీ కావచ్చు, 1 నేషన్ 1 ట్యాక్స్, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు. వందే భారత్, ఇండియన్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ ఏదంటే వందే భారత్, ఇటువంటివన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఎన్నో సంస్కరణలు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ భారతదేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా పనిచేశారు. 4399 గుర్తుపెట్టుకో, అంటే 4399 రోజులు ఈ నరేంద్ర మోడీ గారు పనిచేయడం జరిగిందని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని రోజులంటే ఇది 4399 రోజుల పాటు నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా. 1952లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2014 మే 26 నుంచి ప్రజెంట్ 2026 కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ రికార్డు బద్దలు కొట్టారు. గుర్తుపెట్టుకొని ఎన్నికైన ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ గుర్తుపెట్టుకో 4398 రోజుల రికార్డును అధిగమిస్తే 2024 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు నిరంతరంగా పరిపాలిస్తున్నారు. 2014లో గెలిచారు, 2019లో గెలిచారు, 2024లో వరుసగా ప్రజాస్వామ్యబద్ధమైన అధికారాన్ని ఆయన దక్కించుకున్నారు. నెహ్రూ రికార్డు బద్దలు కొట్టారు ఒక ఎన్నికైన ప్రధానిగా. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి పరిశీలించు, స్క్రీన్ షాట్ తీసుకొని ఇవన్నీ రాయాలి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒకసారి తీసుకుంటే ప్రధానంగా ఇదండి సార్, కీలక మైలురాళ్ళు మరియు పదవీ కాలం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రికార్డు. ఎన్నికైన తర్వాత నిరంతర ప్రధానమంత్రిగా నెహ్రూ నెలకొల్పిన రికార్డులు. ఎందుకంటే మొదటి సాధారణ ఎన్నికలు, తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. అంటే 1947లో తాత్కాలిక నాయకుడిగా ఆయన తొలి పదవీ కాలం ప్రారంభమైనది. కాబట్టి ప్రారంభమైనందున మొత్తం మీద నెహ్రూ అత్యధిక కాలం 16 సంవత్సరాల 286 రోజులు, అప్రాక్సిమేట్లీ 17 ఏళ్ళు పనిచేశారు. జనరల్ తీసుకుంటే ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రికార్డు బ్రేక్ చేశారు. గుర్తుపెట్టుకో, ప్రధానమంత్రిగా తన పదవీ కాలంతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 నుంచి 2014 వరకు 12 ఏళ్ళు పదవీ కాలాన్ని ఉన్నారు నరేంద్ర మోడీ గారు. మొత్తం 24 ఏళ్ళకి పైగా ఎన్నికైన ప్రభుత్వ నాయకత్వం వహించారు. అంటే మనకు సిక్కిం ముఖ్యమంత్రి ఎవరంటే పవన్ కుమార్ చామ్లింగ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేశారు. భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ ఆ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. ఎలాగ సార్ అంటే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన నుంచి నాన్ స్టాప్గా ఎన్నికైన ప్రభుత్వాలకు నాయకత్వం వహించారు. అటువంటి వ్యక్తిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత పవన్ కుమార్ చామ్లింగ్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం పనిచేసిన అధినేత ఎవరంటే నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి సార్, అన్ని రికార్డులు ఆయన పేరు మీద ఉన్నాయి.
ఇదిగోండి సార్, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి టర్మ్స్ అండ్ నరేంద్ర మోడీ గారు 4399 రోజులు పనిచేశారు. 2014 మే 26 నాటికి ఎలక్టెడ్ సిన్స్ మే 26, 2014. సెకండ్ ప్లేస్ జవహర్లాల్ నెహ్రూ ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు బ్రేక్ చేశారు 1952 నుంచి 64 వరకు. థర్డ్ పొజిషన్ ఇందిరమ్మ, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ కాన్స్టిట్యున్సీ టర్మ్ ఆఫ్ 1966 నుంచి 1977 వరకు ప్రధానిగా చేశారు ఇందిరాగాంధీ. తర్వాత సెకండ్ టర్మ్ రావడం జరిగింది 1980 నుంచి 84 అక్టోబర్ 31 ఇందిరమ్మ చనిపోవడం జరిగింది. తర్వాత మన్మోహన్ సింగ్ తీసుకోండి, ఎన్ని రోజులు చూడండి, 3656 రోజులు, 3656. కాబట్టి ఇది రికార్డులన్నీ బ్రేక్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్వశ్చన్ ఒకసారి పరిశీలించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం తీసుకుంటే 2026 జూన్ 21న 2026 జూన్ 21న గమనించాలి సార్, జూన్ 21న నిర్వహించిన యోగా యొక్క థీమ్ను గుర్తించండి అన్నాడు. 2026 జూన్ 21న నిర్వహించిన యోగా యొక్క థీము. అసలు ఈ యోగా అనే కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఈ ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ యోగా ఎప్పుడు నిర్వహించారు, ప్రజెంట్ యోగా ఎన్నో యోగా జరిగిందని నువ్వు గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైము ఆర్ఆర్బి గ్రూప్ డిలోని 2025 యోగా యొక్క థీమ్ అడిగాడు. ఇప్పుడు మనం దాన్ని బేస్ చేసుకుంటూ 2026 యోగా యొక్క థీము మనం ఇక్కడ అడగడం జరిగింది. మరి థీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి యోగా అనే కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అధికారికంగా అంటే 2015 జూన్ 21. 2015 జూన్ 21న ఫస్ట్ యోగా అనే కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. ఈరోజు 2026 12th యోగా అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ముఖ్య అతిథిగా వెళ్ళారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లోని బీజేపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి. మరి అక్కడ చీఫ్ గెస్ట్గా వెళ్ళింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి మరి లాస్ట్ ఇయర్ అడిగాడు కాబట్టి థీము ప్రజెంట్ కూడా చూసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏం అడిగాడు సార్, 2025 యోగా యొక్క థీమ్ అడిగాడు. లాస్ట్ ఇయర్ థీమ్కి ఆన్సర్ ఏంటి సార్ అంటే 1 ఎర్త్ 1 ఫ్యామిలీ. 1 ఎర్త్ అంటే ఒకే భూమి, ఒకే ఆరోగ్యం. ఇది ఎప్పుడు సార్ అంటే 2025. కాబట్టి ఈ ఆన్సర్ అనేది రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది 2025. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు అడిగింది 2026 జూన్ 21 థీమ్ అన్నాడు. ఇది ప్రధానంగా దీని యొక్క థీమ్ ఏంటి సార్ అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఎక్కడైతే వృద్ధాప్యం ఉందో అదే ఆన్సర్ సార్. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా ఆన్సర్ 3 అని రైట్గా గమనించాలి. 3 అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ సార్. ఇది ప్రధానంగా ఈ యోగా ఆన్సర్ 2026 జూన్ 21. జూన్ 21న మనకి ప్రధానంగా తీసుకుంటే పగటపూట సమయం అనేది ఎక్కువ ఉంటుంది. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. డిసెంబర్ 22 పగటపూట సమయం తక్కువ ఉంటుంది. డిసెంబర్ 22 మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. మార్చి 21 సెప్టెంబర్ 23 విషువత్తులు అంటారు. మార్చి 21 సెప్టెంబర్ 23 ఈక్విడర్స్ అంట విషువత్తులు. ప్రపంచం మొత్తం రేయింబవలు సమానంగా ఉన్న 2 రోజులు అవి. అయితే ఒకటి గమనించు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడు, స్వీయ మరియు సామాజిక కోసం యోగా. తప్పు. ఆప్షన్ బి ఇది 2025 యోగా థీము. ప్రజెంట్ 2026 12వ యోగా థీమ్ ఏంటి సార్ అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఇది వసతైన కుటుంబం కోసం యోగా. ఇది తప్పు. అంటే మనకి ఇది 26లో థీము, ఇది 25లో థీము, ఇది ఎప్పుడు సార్ 2024లో థీమ్. ఇది స్వీయ మరియు సమాజం కోసం యోగా 24. అదేవిధంగా 23లో థీమ్ ఏదంటే వసతైన కుటుంబం కోసం యోగా. ఇది 23లో థీమ్ అని నువ్వు గమనించాలి. ఒకసారి పరిశీలించండి సార్. ఇదండి సార్ 2023లో 9th ఎడిషన్ జరిగింది. ఆ 9th ఎడిషన్ థీమ్ ఏదంటే ఇదండి సార్, యోగా ఫర్ వసుదైక కుటుంబం. అదే మనం ఇక్కడ మాట్లాడాం. ఇదిగో 9th యోగా థీమ్ ఇది. అదేవిధంగా తీసుకుంటే పరిశీలించండి సార్ 10th యోగా 2024లో జరిగింది. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇదండి సార్ 2024లో జరిగింది 10th యోగా. స్వీయ మరియు సామాజిక కోసం యోగా. యోగా ఫర్
సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే అది. నెక్స్ట్ వన్ తీసుకోండి సార్. అదేవిధంగా 11th యోగా నేను చెప్పాను. లాస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డీలు అడిగాడు. ఆర్ఆర్బీలు అడిగిన క్వశ్చన్ ఇది. లాస్ట్ ఆర్ఆర్బీలు అడిగాడు కాబట్టి ఏంటి సార్ అంటే యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అంటే ఒకే భూమి ఒకే ఆరోగ్యం. ఇది 11th యోగా 2025. ఒకసారి పరిశీలించండి సార్. ఇది 11th యోగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా, యోగా ఫర్ హెల్త్, యోగా ఫర్ ఎర్త్. మరి ఇప్పుడు 2026 యోగా చూడండి సార్, యోగా ఫర్ ఏజింగ్ అని ఉంటుంది. ఒకసారి పరిశీలించండి. ఇదండి సార్ ఇప్పుడు ప్రజెంట్ జరుపుకునే యోగే ఇది. 12th ఎడిషన్ యోగా ఫర్ హెల్తీ, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. ఏజింగ్ అనేది గుర్తుపెట్టుకో. అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసమే యోగా అని అర్థం. ఇది సార్ గుర్తుపెట్టుకో. ది మోస్ట్ ఇంపార్టెంట్. 2015 నుంచి ఈ యోగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది భారత ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇదండి సార్. ఐక్యరాజ్య సమితిలో నరేంద్ర మోడీ గారు యుఎన్ఓలోని ప్రతిపాదన తీసుకొచ్చారు. 2014లో యోగా గురించి మాట్లాడి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి అది అమలు అవ్వడం నేను ఇప్పుడు చెప్పాను 2025 జూను. దాని అమలు అవ్వడం ఎప్పుడంటే 2014లో ప్రతిపాదన చేస్తే 2015 జూన్ 21న ఫస్ట్ యోగా నిర్వహించారని మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఒకసారి పరిశీలించు. ఇదిగోండి సార్, ఇక్కడ ఫస్ట్ యోగా అనేది 2015 జూన్ 21న మొదట అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21. ఎందుకంటే క్లారిటీ కావాలంటే వేసవి ఆయినంతం ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యధిక పొడవైన రోజు ఇప్పుడే మనం మాట్లాడాము. ఎందుకంటే జూన్ 21 కర్కట రేఖ పైన సూర్యకిరణాలు నిటారుగా పడతాయని చెప్పడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. నెక్స్ట్ పరిశీలిస్తే 5th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. 2026 ఆల్రెడీ మనం 4th క్వశ్చన్ మనం మాట్లాడేసాం. యోగా గురించి మాట్లాడాం. 3rd క్వశ్చన్ మాట్లాడాం. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 3rd క్వశ్చన్ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించండి. 2026 ఫిబ్రవరి 2 నిర్వహించిన ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం యొక్క థీమ్ను గుర్తించండి. ఆన్ February 2, 2026 వరల్డ్ వెట్లాండ్ థీమ్. వరల్డ్ వెట్లాండ్ థీమ్ ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం యొక్క థీమ్ అడిగాడు. చూడండి ఇక్కడ ఆప్షన్లు పరిశీలించండి. ఆప్షన్ ఏ చిత్తడి నేలల పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనది. ఆప్షన్ బి చిత్తడి నేలల మరియు మానవ శ్రేయస్సు. ఆప్షన్ సి మన ఉమ్మడి భవిష్యత్తు కొరకు చిత్తడి నేలల సంరక్షణ. ఆప్షన్ డి చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం సాంస్కృతిక వారసత్వాన్ని వేడుక చేసుకోవడం. ఇక్కడ 8 సార్ రైట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఒక కీవర్డ్ 8 సార్ అంటే వెట్లాండ్స్ అండ్ ప్రొటెక్టెడ్ బై నాలెడ్జ్, కల్చర్ అండ్ హెరిటేజ్. అంటే ఒకటే గుర్తుపెట్టుకో. ఎక్కడైతే కల్చరల్ ఉందో, ఎక్కడైతే జ్ఞానం ఉందో అది 2026 ఫిబ్రవరి 2 వెట్లాండ్ యొక్క థీమ్ అని గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అంటే ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 వెరీ 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 ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. ప్రజెంట్ 2026లో ఫిబ్రవరిలో గుర్తించారు. కాబట్టి జ్ఞానము సాంస్కృతికమైన పదం ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోవాలి. అదే ఆన్సరు. ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ పరిశీలిస్తే ఇదండి సార్. చిత్తడి నేలలు మరియు సాంప్రదాయిక జ్ఞానము. 2025 ఏంటి సార్ అంటే మన ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలలు పరిరక్షించడం. ఇది మన ఉమ్మడి. ఇది ఎప్పుడు సార్ అంటే 2025. ఇది కూడా చూడాలి ఒకసారి. 2025 ఫిబ్రవరి 2 ఉమ్మడి నేలల కోసం, ఏదైతే మన ఉమ్మడి భవిష్యత్తు కోసం చిత్తడి నేలను పరిరక్షించడం, వెట్లాండ్స్ని ప్రొటెక్షన్ కల్పించాలి భవిష్యత్తు ఫ్యూచర్ కోసం. గుర్తుపెట్టుకోండి. 2024 థీమ్ ఏంటి సార్ అంటే ఇది ఓల్డ్ చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు. అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2024 చిత్తడి నేలలు మరియు మానవ శ్రేయస్సు. 2023 తీసుకుంటే ఇది సార్ 23లో థీమ్ ఏదంటే చిత్తడి నేలలు పునరుద్ధరణకు సమయము ఆసనమైంది. ఇవన్నీ అవసరం లేదు కానీ
25లో గుర్తుపెట్టుకో. మెయిన్ 26 రీసెంట్గా వరల్డ్ వెట్లాండ్ డే జరిగింది కాబట్టి దాని థీమ్ ఏదంటే కల్చరల్ అండ్ నాలెడ్జ్ అండ్ హెరిటేజ్. మెయిన్ ఈ 2 పదాల కీవర్డ్స్ గుర్తుపెట్టుకో. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకోటి జనరల్గా మనం పరిశీలిస్తే ఏవైతే ఈ రామ్సర్ సైట్స్ ఉన్నాయో ఈ రామ్సర్ సైట్స్ అనగానే గుర్తుపెట్టుకోవాలి మన ఇండియాలోని తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. తమిళనాడులో 20 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లోని 13 ఉన్నాయని గమనించాలి. ఓవరాల్గా ఇండియాలో రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 100వ రామ్సర్ సైట్స్ని 2026లో గుర్తించారు. 2026లో అదే జయప్రకాశ్ నారాయణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది 100వ రామ్సర్ సైట్. ప్రపంచంలో రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే యూకే, అది ఒకటి గుర్తుపెట్టుకో. అదేవిధంగా ఇండియాలో రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు 20, ఉత్తరప్రదేశ్ 13. మరి ఇక్కడ రీసెంట్గా గుర్తించిన రామ్సర్ సైట్ ఏదంటే జయప్రకాశ్ నారాయణ రామ్సర్ సైటు. జయప్రకాశ్ నారాయణ పక్షుల సంరక్షణ కేంద్రం బర్డ్ సాంక్చురీ. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోని ప్రధాన అంశాలుగా పరిగణించాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొన్ని బిట్లతో గ్రూప్ డి క్వశ్చన్స్తో కరెంట్ అఫైర్స్లో మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.